శివుడు దీవెన మీ దీవెన ఉండాలనుకుంటున్నాను గురువుగారు. ఇప్పుడు కొంచెం వీక్‌నెస్‌గా ఉంటది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం వీక్‌గా ఉంటుంది ఈ మధ్యన. కానీ అదే తర్వాత బావుంటదని నేను అనుకుంటున్నాను. అది రాజరాజేశ్వరి మేడం గారు సజెస్ట్ చేశారు మొరార్జీ ద్వారా. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు. నా పేరు సకలాబత్తుల స్వర్ణమాల. 57, 57 సంవత్సరాలు. ఓకే. అంటే షుగర్ ఉంది. ఎప్పుడు వీక్‌నెస్ ఉంటుంది అని జాయిన్ అయ్యాను. హుహు. ఓకే. ఇప్పుడెలా ఉంది? అంటే ఆరోగ్యం చాలా ఎంతుంది? బాగోలేదు. షుగర్‌లో మార్పులు నోట్లో ఎంతున్నాయి? బుడగలు అవి వచ్చేవి. అంటే వీక్‌నెస్ మాత్రం లైట్‌గా ఉంది. నోట్లో మాత్రం తగ్గింది గురుగారు. టాబ్లెట్స్ మీరు చెప్పినట్టు స్టెరాయిడ్ వాడడం మానేశాను. లిక్విడ్ డైట్ తర్వాత. హుహు. అలాగా డైజెషన్ అయ్యేది కాదు. ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు కూడా అలా మానేశాను. లిక్విడే కదా అని మానేశాను. ఏం అవ్వలేదు. ఈవేళ నుంచి ఫుడ్ తింటాను కాబట్టి ఏమో తెలుస్తది. ఇంకా స్టెరాయిడ్ వేసుకోవాలంటారా? వద్దంటారా గురువుగారు? స్టెరాయిడ్స్ ఆర్ డెఫినెట్‌లీ నాట్ రికమెండబుల్. మామూలు స్థితిలో గూడా రికమెండెడ్ కావు. స్టెరాయిడ్స్ అనేవి ఫైనల్ గోల్ లాగా ఇస్తారు. అది హ్మ్. లాస్ట్ అంతే ఇంకా. స్టెరాయిడ్స్ తర్వాత లేదు అని. స్టెరాయిడ్స్ మానేయగలుగుతున్నారు అంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మానేసి ఇఫ్ యూ ఆర్ మానేశాను. ఏబుల్ టు ఇప్పుడు లిక్విడ్ డైట్ నుంచి మానేశాను గురువుగారు. స్టెరాయిడ్ వేసుకుంటే కాళ్ళు నరాలవి చుట్టేసి కాళ్ళు వేళ్ళవి ముద్దగయిపోయి గొప్ప ఇబ్బందవుతుంది వేసుకుంటే. అయితే డాక్టర్ గారు కంపల్సరీ వేసుకోవాలి అని చెప్పారు. బ్లడ్‌తోని బుడగలొచ్చాయి గురువుగారు నోట్లో. దానికోసం ఇచ్చారు స్టెరాయిడ్. ఇప్పుడొస్తున్నాయా? ఇప్పుడు లేదు గురువుగారు. సో, ఆపండి. యూ డోంట్ నీడ్ టు టేక్ ఇట్ రైట్. సమస్య ఉన్నప్పుడు అలాగే. స్టెరాయిడ్ గుడ్. అలాగే. అలాగే. అదే పెద్ద దట్స్ ఎ బిగ్ బ్రేక్ త్రూ. డాక్టర్సే స్టెరాయిడ్ ఇస్తున్నప్పుడు మీరు స్టెరాయిడ్ లేని సిట్యుయేషన్‌లో వచ్చేసారు. మీకు మీరు బయటొచ్చారు. హ్మ్. రైట్ గుడ్. రైట్.